క్రీస్తు యేసు నామములో మీ అందరికీ మా వందనములు తెలియజేస్తున్నాం. ఈ దినము ఉదయకాలపు ఆరాధనలో మనలందరినీ చేర్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినము డిసెంబర్ 1 అనగానే అందరి మనసుల్లో కలిగేది ఏంటంటే క్రిస్టమస్. క్రిస్టమస్ అంటే క్రీస్తు యొక్క ఆరాధన. క్రీస్తు యొక్క ఆరాధన, ఆ పండుగని జరుపుకోవాలని చాలామంది ఇష్టపడుతుంటారు. అయితే నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి? నిజమైన క్రిస్మస్ అంటే యేసయ్యని మన హృదయంలోనికి చేర్చుకొని ఆరాధించటం. అయితే చాలామందిని మనం చూస్తా ఉంటాం. మరి యేసయ్య వాళ్ళ హృదయంలో ఉంచుకోకుండా క్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నాము అని చెప్తారు. కానీ అది కరెక్ట్ కాదు. అది దేవునికి అంగీకారం కాదు. క్రీస్తు యొక్క ఆరాధన అంటే ఏంటంటే యేసయ్యని మన హృదయంలో నింపుకొని ఆయనకు మనం ఆరాధన, స్తుతులు చెల్లించినప్పుడు, ఆ పండుగ కూడా జరుపుకున్నప్పుడు అది ఎంతో మనకి, మన కుటుంబాలకి ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి విషయం. అయితే మరి క్రీస్తు యొక్క పుట్టుకను సందర్భంగా నక్షత్రాన్ని గురించి మనం తెలుసుకున్నాం. మరి యేసయ్య పుట్టినప్పుడు ఒక నక్షత్రము తూర్పు దిక్కున ఉదయించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఆ నక్షత్రము ఎవరికి దారి చూయించింది అని మనం చూసినట్లయితే, మరి మొట్టమొదటిగా గొల్లలకు మరి ఆ నక్షత్రం యేసయ్యని చూపించింది. యేసయ్య ఎక్కడున్నాడో, ఆయన జననం ఎక్కడో, ఆయన ఎక్కడున్నాడో అనే విషయాన్ని మరి ఆ నక్షత్రము చూపించేదిగా ఉంది. అలాగే జ్ఞానులకు కూడా ఆ నక్షత్రము చూపించినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం. మరి వాళ్ళు జ్ఞానులు కదా అని మనం వాళ్ళకి ముందుగానే తెలుసు కదా మన నక్షత్రం ఉందని అని మనం అనుకుంటాం కానీ ఆ నక్షత్రము మరి ఆ జ్ఞానులకు కూడా జ్ఞానాన్ని కలుగు చేయించి యేసయ్య పుట్టాడు, యూదుల రాజు పుట్టాడు అనేటువంటి ఒక గొప్ప విషయాన్ని తెలియజేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అయితే మరి ఆ నక్షత్రాల్లాగా మనం కూడా ఉండాలని ఉదయకాల సమయమందు యేసు ప్రభువారు ఆశపడుతున్నారు. బైబిల్ గ్రంథంలో నక్షత్రాలుగా వెలిగిందినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే మనం యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో ఒక స్త్రీని చూసినట్లయితే, సమరయ స్త్రీని మనం చూసినట్లయితే, సమరయ స్త్రీ ఒక నక్షత్రంలా ఉంది. ఎలా చెప్పగలం అంటే, ఒకప్పుడు ఆ స్త్రీ పాపపు స్థితిలో ఉంది. పాపాన్ని ప్రేమిస్తూ ఉంది. ఆమె 5గురు పెనిమిట్లు కలిగి ఉన్నటువంటి ఆ స్త్రీని యేసయ్య ఒక నక్షత్రంగా మార్చాడు. అయితే ఆ స్త్రీ మరి ఆ నక్షత్రము అనేక మందిని యేసు ప్రభు దగ్గరికి ఆహ్వానించింది. అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించినటువంటి ఒక నక్షత్రంగా ఆ స్త్రీని మనం చూస్తాం. అయితే ఆ స్త్రీ మరి తను చేసిన పాపాలన్నీ ఒప్పుకుంది. మెస్సీని కనుగొన్నానని కూడా ఆ స్త్రీ చెప్తుందనమాట. మరి ఉదయకాల సమయంలో నిజంగా మనం మెస్సీని మన హృదయంలో చేర్చుకున్నామా? మెస్సీని మనం కనుగొన్నామా? మరి లోకానుసారంగా అందరూ చేసుకునే పండుగల్లాగానే మనం కూడా క్రిస్మస్ జరుపుకుంటున్నామా? ఇక్కడ సమరయ స్త్రీని చూసినట్లయితే అనేక మందిని దేవుని వైపు ఆకర్షించింది. తన పాపపు కుండను ముఖ్యంగా విడిచిపెట్టింది. తన పాపపు కుండను విడిచిపెట్టి యేసయ్యని తన సొంత రక్షకునిగా అంగీకరించి అనేక మందికి సాక్షార్థంగా నిలిచింది. అలాగే మనం కూడా మరి సమరయ స్త్రీలాగా మనం కూడా ఒక నక్షత్రం లాగా యేసయ్యని అనేక మందికి మనం పరిచయం చేసిన వారిగా మరి సంవత్సరం గడిచిపోతుంది. నూతన సంవత్సరంలోనికి కూడా మనం ప్రవేశిస్తున్నాం కాబట్టి నూతనమైన నిర్ణయం తీసుకొని యేసయ్య వైపు అనేక మందిని ఆకర్షించే వారిగా మనం కూడా ఒక నక్షత్రాలుగా ఉండాలని యేసయ్య నామంలో కోరుకుంటున్నాం. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ పాదంలో కొందనాలు స్తోత్రములు నా ప్రభువా. ఇంతవరకు నాయన ఈ ఉదయకాలపు ఆరాధనలో మీరు తోడుగా ఉన్నావు తండ్రి. అందుని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం ప్రభువా. మేము కూడా ఒక నక్షత్రం వలె ప్రభా అనేక మందిని మీ వైపు నాయన ఆకర్షింప చేసే వారిగా ఉండడానికి మీ సహాయం దయచేయండి. నాయన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. నాయన ఎవరైతే ఈ అనారోగ్యంతో బాధల్లో ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. నాయన ఉదయకాల సమయం ఉంది ప్రభా, ఈ వాక్య భాగం ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరికి ఒక నూతనమైన మేలు దీవెన ఆశీర్వాదం కలుగు చేయమని క్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.